ఈనాటి మన చర్చకు స్వాగతం. మనస్సును స్పష్టంగా ప్రశాంతంగా ఉంచుకోవాలని మనమందరం కోరుకుంటాం. కానీ ఆ ప్రయత్నంలో మనకు తెలియకుండానే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఈరోజు మనం ఆ మానసిక అడ్డంకుల గురించే లోతుగా పరిశీలించబోతున్నాము. మనకు ఆధారంగా సతిపట్టాన సుత్తు నుండి ఒక ముఖ్యమైన భాగముంది. ఇందులో మానసిక స్పష్టతను కప్పివేసే పంచనీవరణాలు లేదా 5 ఆటంకాల గురించి చాలా స్పష్టంగా వివరించబడింది. మన ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ మానసిక ఆటంకాలు ఏమిటో గుర్తించడం, అవి మనలో ఎందుకు తలెత్తుతాయో అర్థం చేసుకోవడం, మరియు వాటిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకోవడం. దీన్ని కేవలం సిద్ధాంతంగా కాకుండా మన దైనందిన జీవితానికి అన్వయించుకునేలా చూడటమే మన లక్ష్యం. సరిగ్గా చెప్పారు. ఇది మన భావోద్వేగాలలో కొట్టుకుపోవడం కాదు, మన మానసిక స్థితులను ఒక సాక్షిలా నిష్పక్షపాతంగా గమనించడం. ఈ మూల గ్రంథం ఒక సాధకుడు లేదా ఒక భిక్షువు తన మనస్సులో ఏం జరుగుతుందో స్పష్టంగా యథాతథంగా ఎలా తెలుసుకుంటాడో వివరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనల్ని మనకే పరిచయం చేసే ఒక ప్రక్రియ. సరే, అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఈ ఆటంకాలను ఎదుర్కోవడంలో మొదటి అడుగు ఏమిటి? ఉదాహరణకు, మనస్సులో కోపం వచ్చినప్పుడు దాన్ని గమనిస్తే సరిపోతుందా? అంతటితో పనైపోయినట్టేనా? గమనించడం అనేది చాలా కీలకమైన మొదటి అడుగు. కాని ఈ బోధన అంతకన్నా లోతైన ప్రక్రియను సూచిస్తుంది. మూలగ్రంథం ఒక 4 దశల స్పష్టమైన ప్రణాళికను నిర్దేశిస్తుంది. మొదటిది ప్రత్యక్ష గుర్తింపు. ప్రత్యక్ష గుర్తింపు. అవును. ఆ క్షణంలో ఫలానా ఆటంకం మనలో ఉందా లేదా అని నిర్మోహమాటంగా స్పష్టంగా తెలుసుకోవడం. నాలో ఇప్పుడు విషయకాంక్ష ఉంది లేదా నాలో ఇప్పుడు ద్వేషం తలెత్తింది అని గ్రహించడం. అంటే మనస్సులో ఏం జరుగుతుందో దానికొక పేరు పెట్టి గుర్తించడం, దాన్నుండి పారిపోకుండా దాన్ని అంగీకరించడం అన్నమాట. ఖచ్చితంగా. ఇక రెండవది మూలాన్ని అర్థం చేసుకోవడం. ఇది చాలా ముఖ్యం. ఆ ఆటంకం అకారణంగా పుట్టదు. అది తలెత్తడానికి గల కారణాలు లేదా పరిస్థితులను అర్థం చేసుకోవడం. అంటే ఈ ద్వేషం ఎందుకు పుట్టింది, దీనికి దారితీసిన ఆలోచనలు ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. సరిగ్గా ఒక డిటెక్టివ్లా మన మనసునే విశ్లేషించుకోవాలి. ఆసక్తికరంగా ఉంది. ఇక మూడవది నివృత్తి. ఆ ఆటంకాన్ని వదిలించుకోవడానికి, దాని పట్టునుండి బయటపడటానికి అవసరమైన సరైన పద్ధతిని అర్థం చేసుకోవడం. అంటే ప్రతి ఆటంకానికి ఒక విరుగుడు ఉంటుందన్నమాట. ఉంటుంది. ఆ విరుగుడు ఏమిటో తెలుసుకుని దాన్ని ప్రయోగించడం. ఇక నాలుగవది నివారణ. భవిష్యత్తులో ఆ ఆటంకం మళ్లీ సులభంగా తలెత్తకుండా దాన్ని నిరోధించే జ్ఞానాన్ని, క్రమశిక్షణను పెంపొందించుకోవడం. అంటే ఇది ఒక పూర్తిస్థాయి మానసిక వ్యాయామంలా ఉంది. కేవలం తాత్కాలిక ఉపశమనం కాదు. కేవలం కోపం వచ్చిందని తెలుసుకోవడమే కాదు, అది ఎందుకొచ్చిందో తెలుసుకోవాలి, దాని మైత్రి భావనతో ఎలా శాంతపరచాలో తెలియాలి, భవిష్యత్తులో అది రాకుండా ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా. ఇది సమస్యను తాత్కాలికంగా అణిచివేయడం కాదు, దాని మూల స్వభావాన్ని అర్థం చేసుకుని దానికి అతీతంగా ఎదగడం. అద్భుతం. ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి ఆ 5 ప్రధాన ఆటంకాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొదటిది విషయకాంక్ష, అంటే కామచ్ఛంద. అవును. ఈ పదం వినడానికి కొంచెం బరువుగా ఉన్నా ఇది మనందరికీ తెలిసినదే. అయితే అందమైన దాన్ని చూడాలనుకోవడం, మంచి ఆహారం తినాలనుకోవడం సహజమే కదా. మరి ఇది ఆటంకం ఎలా అవుతుంది? చాలా మంచి ప్రశ్న. ఈ బోధనలు ఇంద్రియ సుఖాలను ఆస్వాదించడాన్ని తప్పుపట్టవు. సమస్య ఆస్వాదనతో కాదు, దానిపట్ల ఉండే విపరీతమైన ఆపేక్ష, పట్టుదలతో వస్తుంది. అంటే కేవలం కోరిక కాదు. కాదు. కామచ్ఛంద అంటే మనసును బంధించే బలమైన కోరిక. ఆ కోరిక మన మనసును పూర్తిగా ఆక్రమించి, దానికోసం పరితపించేలా చేసి, అది లేకపోతే అశాంతికి గురిచేస్తే అప్పుడది ఆటంకంగా మారుతుంది. అర్థమైంది. అది మన ఏకాగ్రతను, ప్రశాంతతను దొంగిలిస్తుంది. సరిగ్గా. దీనికి విరుగుడు అనిత్యత గురించి ధ్యానం చేయడం. అనిత్యత అంటే శాశ్వతం కాదనే భావన. అవును. ఆ ఇంద్రియ సుఖాలేవీ శాశ్వతం కావని లోటుగా గ్రహించడం. ఒక రుచికరమైన భోజనం తిన్నప్పుడు కలిగే ఆనందం కొద్దిసేపే ఉంటుంది. ఆ సత్యాన్ని గమనించడం వల్ల ఆ సుఖాల పట్ల ఉన్న పట్టుదల తగ్గుతుంది. ఇక రెండవది ద్వేషం, వ్యాపాద. ఇది ఇతరులపై లేదా మనపై మనకే కలిగే కోపం, పగ, అసహనం వంటివి. అవును. ఇది మనస్సును కాల్చేసే అగ్నిలాంటిది. ఇతరుల పట్ల అయిష్టత, చికాకు ఇవన్నీ మనావ్యాపా కిందకే వస్తాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ద్వేషమనేది మనస్సును విపరీతంగా సంకోచింపజేస్తుంది. అది నేను వర్సెస్ వాళ్ళు అని ఒక బలమైన విభజనను సృష్టిస్తుంది. మన శక్తిని హరించివేస్తుంది.
హరించివేసి మనల్ని ఒక చిన్న మానసిక కారాగారంలో బంధిస్తుంది. మరి దీనికి విరుగుడేమిటి? కోపాన్ని కోపంతో జయించలేము కదా? జయించలేము. ద్వేషం మనస్సును సంకోచింపజేస్తే దానికి విరుగుడు మనస్సును విశాలం చేసేదిగా ఉండాలి. అంటే అదే మైత్రీ భావనను పెంపొందించుకోవడం. అంటే అందరి పట్ల ప్రేమ, కరుణతో కూడిన భావాన్ని అభ్యాసం చేయడం. మనల్ని ఇబ్బంది పెట్టేవారితో సహా? వారితో సహా. మనల్ని బాధపెట్టిన వ్యక్తి కూడా తమదైన బాధలతో, అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాడని అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అప్పుడు ఆ ద్వేషం తన పట్టు కోల్పోతుంది. మూడవది మందకొడితనం మరియు మగత, తీనమిద్ధ. ఇది మానసిక బగబకం, శక్తి లేకపోవడం. ఇది ఎంత పెద్ద ఆటంకమా? ఇది చాలా సూక్ష్మమైన కాని శక్తివంతమైన ఆటంకం. ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్ర ముంచుకు రావటం, ఏ పనిమీద శ్రద్ధ పెట్టలేకపోవటం. మనసు జడంగా, బరువుగా మారిపోవడం. అవును, మేఘాలు కమ్మినట్లుగా. ఇది మన మానసిక చురుకుదనాన్ని, స్పష్టతను పూర్తిగా హరించివేస్తుంది. మనసు ఒక చీకటి గదిలా తయారవుతుంది. మరి ఆ చీకటి గదిలోంచి బయటపడటం ఎలా? దీనికి విరుగుడుగా కాంతిని ఊహించుకోవడం అని సూచించారు. అంటే మనసులో చురుకుదనాన్ని, ఉత్సాహాన్ని నింపే ఒక సంకల్పాన్ని బలంగా అనుకోవడం. నేను మేల్కొని ఉన్నాను, నేను చురుకుగా ఉన్నాను అనే భావనను నింపుకోవడం లాంటిదా? సరిగ్గా. ఆ జడత్వాన్ని ఛేదించవచ్చు. అలాగే శారీరకంగా కూడా కాసేపు నడవటం వంటివి కూడా సహాయపడతాయి. ఇక నాలుగవది బహుశా మనందరికీ బాగా తెలిసిన శత్రువు, అశాంతి మరియు పశ్చాత్తాపం, ఉద్దచ్చ కుక్కుచ్చం. నిస్సందేహంగా. గడిచిపోయిన వాటి గురించి చింతించడం, జరగబోయేదాని గురించి ఆందోళన చెందడం. ఇది ప్రతి ఒక్కరి సమస్య కదా? అవును. అందుకే ఇది చాలా ముఖ్యమైన ఆటంకం. మనసు ఒక కోతిలా గతం, భవిష్యత్తుల మధ్య నిరంతరం గెంతుతూ ఉంటుంది. ఈ రెండు స్థితులు మనసును వర్తమానంలో ఒక్క క్షణం కూడా నిలవనివ్వవు. ప్రశాంతతకు అతిపెద్ద శత్రువు ఇదే. దీనికి విరుగుడు ఏకాగ్రత మరియు ప్రశాంతత. అంటే సమతను అభ్యాసం చేయడం. మనసును వర్తమానంలో నిలపడం ద్వారా. అవును. శ్వాసమీద ధ్యాస పెట్టడం వంటి అభ్యాసాలు ఒక ఖోరలా పనిచేస్తాయి. మనసు గాలికి కొట్టుకుపోయే పడవలా కాకుండా ఒక చోటు స్థిరంగా నిలబడటానికి సహాయపడతాయి. చివరిగా ఐదవది సందేహం, విచికిచ్ఛ. ఇది మనం అనుసరించే మార్గం మీద, మన సామర్థ్యం మీద మనకే ఉండే అనుమానం కదా? సరిగ్గా అదే. ఇది సాధకులకు ఎదురయ్యే ఒక పెద్ద అడ్డంకి. నేను చేస్తున్నది సరైనదేనా, ఈ మార్గం నాకు ఫలితాన్నిస్తుందా వంటి సందేహాలు మన ప్రయత్నాన్ని నీరుగారుస్తాయి. ముందుకు సాగనివ్వకుండా వెనక్కి లాగుతాయి. అవును. కారు నడుపుతూ ఒకే సమయంలో యాక్సిలరేటర్, బ్రేక్ రెండూ నొక్కినట్లుంటుంది. ప్రయాణం ముందుకు సాగదు. ఈ సందేహాలనే సుడిగుండం నుండి ఎలా బయటపడాలి? దీనికి విరుగుడు, అధ్యయనం, సరైన విచారణ మరియు స్పష్టమైన ఆలోచన. బోధనలను లోతుగా అధ్యయనం చేయడం, వాటిని తర్కంతో విశ్లేషించడం మరియు ముఖ్యంగా స్వయంగా ఆచరించి చూడటం ద్వారా స్పష్టత వస్తుంది. సరైన జ్ఞానం అనే వెలుగుతో సందేహమనే చీకటిని తొలగించుకోవచ్చు. ఈ 5 ఆటంకాలను, వాటి విరుగుడులను తెలుసుకున్నాం. అయితే వీటిని ఎలా గమనించాలి? అసలు అభ్యాసం ఇక్కడే మొదలవుతుందనుకుంటా. అవును. ఇక్కడే విపశ్యన యొక్క ప్రాథమిక సూత్రాలు కనిపిస్తాయి. సాధకుడు ఈ మానసిక స్థితులను 3 విధాలుగా గమనించమని సూచించబడింది. మొదటిది అంతర్గతంగా మరియు బాహ్యంగా. అంటే ఈ ఆటంకాలను మొదట మనలో గమనించడం, ఆ తర్వాత ఇతరులలో ద్వేషం యొక్క ప్రభావాలను చూడటం, కోపంతో ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాదో గమనించడం. దీనివల్ల మన గురించి, ఇతరుల ప్రవర్తన గురించి కూడా లోతైన అవగాహన పెరుగుతుంది. సరిగ్గా. ఇక రెండవ పద్ధతి చాలా ముఖ్యమైనది. పుట్టడం మరియు నశించడం గమనించడం. అంటే అనిత్యతను ప్రత్యక్షంగా చూడటం. అవును. మనలో ద్వేషం ఎలా పుడుతుందో గమనించవచ్చు. అది చిన్న చికాకుగా మొదలై కోపంగా మారి ఉచ్ఛస్థాయికి వెళుతుంది. ఆ తర్వాత అది నెమ్మదిగా శక్తిని కోల్పోయి ఎలా కరిగిపోతుందో ఒక సాక్షిలా చూడటం. ఇది నిజంగా శక్తివంతమైన ఆలోచన. అంటే ఆ భావన మనలో శాశ్వతంగా ఉండేది కాదని ప్రత్యక్షంగా చూడటం. అది మన అస్తిత్వంలో భాగం కాదని, కేవలం ఒక వచ్చిపోయే అతిథిలాంటిదని తెలుసుకోవటం. అదే ముఖ్యం. దీనివల్ల ఆ భావనతో మనం ఏర్పరుచుకునే తాదాత్మ్యం సడలుతుంది. దానిపట్ల మనకుండే పట్టు తగ్గుతుంది. ఇక మూడవ పద్ధతి ఏమిటి? దానిని కేవలం జ్ఞానం కోసం గమనించడమంటారు. అంటే ఆ ఆటంకాన్ని నా కోపం లేదా నా కోరిక అని కాకుండా కేవలం ఒక మానసిక స్థితిగా లేదా మనసులో తలెత్తిన ఒక భావనగా చూడటం. అవును, మనస్సు అనే రంగస్థలం మీద
ప్రదర్శించబడుతున్న ఒక పాత్రలాగా. అంటే నేను కోపంగా ఉన్నాను అనడానికి బదులుగా మనస్సులో కోపం అనే భావన తలెత్తింది అని గమనించటం. ఖచ్చితంగా. ఆ భావనకు మనకు మధ్య ఒక దూరాన్ని సృష్టిస్తుంది. ఆ దూరమే మనకు స్వేచ్ఛను ఇస్తుంది. ఆ మార్పులోనే అసలైన స్వేచ్ఛ ఉంది. అవును. దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన వాక్యం మూలగ్రంథంలో ఉంది. అతను స్వతంత్రంగా ఉంటాడు, ప్రపంచంలోని దేనికి అంటిపెట్టుకుని ఉండడు. ఆ వాక్యం చాలా లోతైన అర్థాన్నిస్తోంది. స్వతంత్రంగా ఉండటమంటే భావోద్వేగాలు లేకుండా జడంగా మారిపోవటమా? అస్సలు కాదు. దీని అంతిమ లక్ష్యం ఉపేక్ష, ఈక్వినామిటీ. ఉపేక్ష అంటే ఉదాసీనత కాదు కదా? కాదు. అది ఒక రకమైన పరిపూర్ణమైన సమనిల. ఈ ఆటంకాలను మనసులో వచ్చిపోయే మేఘాలుగా చూసినప్పుడు సాధకుడు వాటితో తనును తాను గుర్తించుకోవటం మానేస్తాడు. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా వాటి రాకపోకలకు చలించని ఒక స్థిరమైన, ప్రశాంతమైన స్థితిని పొందుతాడు. సముద్రం పైపైన అలలు ఎన్నున్నా లోపల ప్రశాంతంగా ఉన్నట్లు. సరిగ్గా ఆ పోలికే. కాబట్టి అసలు విషయమేమిటంటే ఈ ఆటంకాలను అణచివేయడం లేదా వాటి నుండి పారిపోవటం కాదు. కాదు. వాటితో పోరాడటం కూడా కాదు. వాటిని స్నేహపూర్వకంగా గమనించడం, వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడం. అవి శాశ్వతం కావని, అవి నేను లేదా నాది కాదని వివేకంతో గ్రహించినప్పుడు. వాటికి మనపై ఉన్న అధికారం వాటంతట అవే కోల్పోతాయి. వాటికి అతీతంగా ఉండగలిగే సామర్థ్యం మనకు లభిస్తుంది. ఈరోజు చర్చలో మనం మానసిక స్పష్టతకు అడ్డంకిగా ఉండే ఈ 5 నీవరణాల గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. అవును. విషయకాంక్ష నుండి సందేహం వరకు ప్రతి ఆటంకం మనస్సులో ఒక తాత్కాలిక స్థితి మాత్రమేనని, మన నిజస్వరూపం కాదని అర్థం చేసుకున్నాం. వాటిని గుర్తించడం, అవి ఎలా పుడతాయో ఎలా నశిస్తాయో గమనించడం. వాటిని నావి అని సొంతం చేసుకోకుండా కేవలం మనసులో తలెత్తిన భావనలుగా చూడటం ద్వారా మనం వాటి ప్రభావం నుండి బయటపడవచ్చు. అంతిమంగా ఉపేక్ష అనే ప్రశాంత, స్వేచ్ఛాయుతమైన స్థితిని చేరుకోవచ్చు. ఖచ్చితంగా. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తున్నాం. ఈ 5 ఆటంకాలలో ఏ ఒక్క ఆటంకం తమ దైనందిన జీవితంలో ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు వారు గమనించారు. ఆ ఒక్క ఆటంకం యొక్క మూలాలను, దానికి సూచించబడిన విరుగుడును మరింత లోతుగా అన్వేషించడం గురించి ఆలోచించండి. ఒకేసారి అన్నిటితో కాకుండా ఒకదానిపై దృష్టి సారించడం ద్వారా స్పష్టమైన మార్పును గమనించవచ్చు.